ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎటర్నల్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహేంద్ర, ఇండస్ ఇండ్ బ్యాంక్, జియో ఫైనాన్షియల్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతుండగా బజాజ్ ఫిన్సర్వ్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 50 అంటే దాదాపుగా స్వల్ప లాభాల్లో 76 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 80,995 దగ్గర కొనసాగుతా ఉంది. ఇటు నిఫ్టీ 500 22,798, బ్యాంక్ నిఫ్టీ 55,647, తర్వాత నిఫ్టీ ఐటీ 36,988 దగ్గర ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మీకు మార్కెట్ కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్ కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ అక్కడ రాస్తే మనతో పాటు ఎకనామిస్ట్, అట్లాగే సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ జీవి రావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. వారితో ముందుగా మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, అట్లాగే ఇప్పుడు కంపెనీల ఏజీఎంలు ఏదైతే స్టార్ట్ అవ్వబోతున్నాయి, అట్లాగే ఫైనల్ డివిడెంట్లు కూడా క్లియరెన్స్ కూడా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎట్లాంటి వాటిపైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, దీనికి సంబంధించి ఏం చెప్తారు? అయితే ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వ రంగానికి చెందినటువంటి చాలా కంపెనీలు చాలా అధికమైనటువంటి డివిడెంట్ చెల్లిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, తర్వాత అలాగే వేదాంత, ఇటువంటి కంపెనీలు, అలాగే కొన్ని ముఖ్యమైన బ్యాంకింగ్ షేర్లు కూడా అధిక డివిడెంట్లు చెల్లించేటువంటి అవకాశం ఉంది. మనం చిన్న రీసెర్చ్ ద్వారా గత 10 సంవత్సరాల కాలంలో క్రమం తప్పకుండా ఎక్కువగా డివిడెండ్ చెల్లిస్తున్న కంపెనీలను చూసి వాటిలో కనుక ఇన్వెస్ట్ చేస్తే కేవలం ఈ ఏడాది మాత్రమే కాకుండా రానున్నటువంటి 5-6 సంవత్సరాల కాలంలోనూ కూడా మంచి డివిడెంట్ ప్లస్ క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా ఇన్వెస్టర్స్ పొందేటువంటి అవకాశం ఉందన్నమాట. రైట్ సార్, కాలర్ కూడా ఉన్నారు ఘంటసాల నుంచి రంగారావు గారు. రంగారావు గారు నమస్కారం. అమరాజ్య బ్యాటరీస్ పరిమాణం రాశిలో ఉన్నాయి, అది ఆ రేట్ వచ్చి ఇంకా పైకి వస్తుందా, దాని గురించి చెప్పండి. అమరాజ్య బ్యాటరీస్ మీరు కొన్నటువంటి రేట్ ఇప్పుడు నియర్ టర్మ్ లో రావటం అయితే కష్టం అవ్వచ్చండి. కాకపోతే కంపెనీ ఫండమెంటల్స్ గా చూస్తుంటే మనకి బాగానే ఉన్నప్పటికి కూడా వాల్యుయేషన్ పరంగా ఏంటంటే మీరు ఎంటర్ అయినటువంటి టైంలో కూడా ఏ టైంలో ఎంటర్ అయ్యారో మామూలుగా 1350 రూపాయలు అనేటువంటిది అది కొద్దిగా హై వాల్యుయేషన్లో ఎంటర్ అయినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు కనీసం ఒక 2-3 ఏళ్లన్నా మీరు హోల్డ్ చేస్తేనే ఆ రేట్ వచ్చే అవకాశం ఉండొచ్చండి. రైట్ సార్, వీర రాఘవ్ గారు ఉన్నారు కాలర్ సామర్లకోట నుంచి. వీర రాఘవ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, నేను సామర్లకోట మాట్లాడుతున్నాను. నా దగ్గర పరాదీప్ ఫాస్ఫేట్స్ షేర్స్ 200 ఉన్నాయండి. 3 years బట్టి హోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు అది 111% వరకు పెరిగింది, ఇప్పుడు కొద్దిగా డౌన్ అయింది. వాటిని ఉంచమంటారా, తీసేయమంటారా? బోనస్ షేర్స్ కూడా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బోర్డు మీటింగ్ లో. ఓకే అండి, అంటే ఎక్స్పెక్టేషన్ అంటే మనకి బోర్డు మీటింగ్ లో బోనస్ ఇచ్చే ఉద్దేశం అంటే ముందుగానే ఎజెండాలో వస్తుందండి. అది టు డిక్లేర్ బోనస్ ఇష్యూ, టు కన్సిడర్ బోనస్ ఇష్యూ అని చెప్పి అలా దాని గురించి ప్రపోజల్ వస్తేనే అది ఇస్తారని చెప్పి అర్థం అవుతుంది. ఓవరాల్గా మీకు ఈ షేర్లో అనూహ్యమైనటువంటి అధిక పెరుగుదల అయితే ఇమీడియట్గా రాకపోవచ్చు అండి. ఏదైనా కాస్త అప్రిసియేషన్ ఉంటే అట్లీస్ట్ హాఫ్ ద క్వాంటిటీని మీరు ఇప్పుడు బయటకు వచ్చేసి మళ్ళీ ఆర్సీఎఫ్లో కానీ చంబల ఫెర్టిలైజర్స్లో కానీ షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయడం బెటర్ అండి. రైట్ సార్, అట్లాగే ఈ రీసెంట్ గా లిస్ట్ అయినటువంటి ఇది లీలా హోటల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏ విధంగా ఉంటుంది పెట్టుబడులు అనేది చాలా మంది అడుగుతా ఉన్నారు. ది లీలా హోటల్ ఏంటంటే అండి 435 రూపాయలు ఇష్యూ ప్రైస్ అయితే ఆల్మోస్ట్ స్టార్టింగ్ డే ఒక 2 hours పాటు 7% డిస్కౌంట్తో 406, 407లో ట్రేడ్ అవటం మొదలుపెట్టింది. చివరికి ఆ డే ఎండింగ్ 425లో క్లోజ్ అయింది. ఇప్పుడు అరౌండ్ 434, 435లోనే ట్రేడ్ అవుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి ఎంట్రీ ఆపర్చునిటీ అని చెప్పొచ్చండి. హోటల్ ఇండస్ట్రీ యాజ్ సచ్గా రానున్న 2-3 సంవత్సరాల కాలం కూడా భారతదేశంలో చాలా మంచి పనితీరు కనపరిచే అవకాశం ఉందండి. మనకి ఈ సెక్టార్లో ఉన్న కంపెనీల గురించి చెప్పాలంటే అటు ఇండియన్ హోటల్స్ చాలా అద్భుతమైన పనితీరు కనపరుస్తుంది, అలాగే ఐటీసీ హోటల్స్ కూడా రానున్న రోజుల్లో మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. పోతే ది లీలా హోటల్స్ కూడా
లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఇన్వెస్టర్ చూసే అవకాశం ఉందండి. ఎవరైనా ఒకవేళ అప్లై చేసి ఇష్యూలో అలాట్ అయి ఉంటే మాత్రం కనీసం 3-4 సంవత్సరాల పాటు హోల్డ్ చేయడం మంచిది. ఆల్రెడీ ఇష్యూలు అప్లై చేయని వాళ్ళు కొత్తగా కూడా కరెంట్ రేట్లో కూడా బై చేయొచ్చండి. రైట్ సార్, హైదరాబాద్ నుంచి అమృత్ గారు ఉన్నారు. అమృత్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. నమస్తే అండి. నా దగ్గర సమ్మాన్ క్యాప్ ఒక 1500 షేర్లు ఉన్నాయి 108 రూపాయల్లో. సమ్మాన్ క్యాప్ అంటే ఇంతకు ముందు అది ఇండియా బుల్సా ఏదో ఉందండి, పేరు మారింది. సమ్మాన్ క్యాపిటల్ అండి? సమ్మాన్ క్యాపిటల్ 124 ఉంది ప్రెసెంట్. ఇప్పుడు 124 ఉంది. నేను కొన్నది 108 లో. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఒక సినీ విస్టా, అదొక 4000 షేర్లు ఉన్నాయండి. 17 రూపాయలు 75 పైసలో కొన్నాను. ఈ రెండింటి గురించి కొద్దిగా చెప్పగలరా? సార్ ఫస్ట్ చెప్పండి. సమ్మాన్ క్యాపిటల్స్ లిమిటెడ్. సమ్మాన్ క్యాపిటల్ వచ్చేసరికి ఇప్పుడు మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు. దీని నుంచి ఎగ్జిట్ కావటమే మంచిదండి. మీకు ఆ సెక్టార్లో ఉన్నటువంటి ఎంతో లీడర్స్తో షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయటం బెటరు. ఇంకోటి ఏ కంపెనీ గురించి అడిగారు? ఇంకోటి కట్ అయిపోయింది సార్. ఓకే సార్, చక్రి గారు ఉన్నారు నెక్స్ట్ కాలర్. చక్రి గారు నమస్కారం. చక్రి గారు. నమస్తే సార్. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. జీరావు గారు నమస్కారం సార్. నమస్తే అండి. హింద్ హార్డ్, పాలీకెమ్, తిలకనగర్ ఈ 3 లాంగ్ టర్మ్ కోసం కరెంట్ మార్కెట్ ప్రైస్ లో తీసుకోవచ్చా సార్? ఒక్కసారి స్టాక్స్ చెప్పండి మళ్ళీ. HIND, HARD, హింద్ హార్డ్. ఓకే. పాలీకెమ్, తిలకనగర్, పాలీకెమ్ సార్, POLYCHEM. అది ఓన్లీ BSE ఉంది. తిలకనగర్ వచ్చేసి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తగ్గినప్పుడల్లా కొనొచ్చండి. ఇదేంటే రాను 4-5 సంవత్సరాల కాలంలో కూడా మంచి ఫలితాలు అందించేటువంటి అవకాశం ఉంది. కాకపోతే అగ్రెసివ్గా కరెంట్ రేట్లో కాకుండా మార్కెట్లో ఇది ఫాల్ వచ్చినప్పుడల్లా మీరు కొనే ప్రయత్నం చేయండి. పాలిక్యామ్ తర్వాత మీరు ఎడ్రహెండ్ మొదటి కంపెనీ, ఈ 2 కూడా కరెంట్ రేట్స్లో అవాయిడ్ చేయటం మంచిదండి. రైట్ సార్, అట్లాగే ఇప్పుడు ఎట్లా ఉంది సార్ మార్కెట్? నిన్నైతే నష్టాల్లో కనిపించింది. ఇప్పుడు ఉన్నటువంటి సెక్టార్ వైజ్గా కావచ్చు, ఏవి బాగున్నాయి, ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది? ఓవరాల్గా చూస్తారండి ప్రజెంట్ మార్కెట్ స్థితిగతులు ఎలా ఉన్నాయంటే ఒక రకమైనటువంటి స్తబ్దతే నెలకొందని చెప్పొచ్చండి. అంటే మార్కెట్ని డ్రైవ్ చేసేటువంటి ఏదైనా ఒక పెద్ద న్యూస్ ఫ్లో వస్తే తప్పితే అటు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మార్కెట్లో ఎక్కువ మార్పులు ఉండకపోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ పరపతి విధాన సమీక్ష ఈరోజు మొదలైంది. దాని యొక్క రిజల్ట్ ఏంటనేది ఎల్లుండి మనకు చెప్పడం జరుగుతుంది. సో అది ఒక 25 బేస్ పాయింట్ రేట్ కట్ అనేది ఆల్రెడీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుందండి. దానికి మించి అంటే ఏదో ఒక 50 బేస్ పాయింట్స్ కట్ అలాంటివి జరిగితే తప్పితే మార్కెట్లో పెద్దగా ఉత్సాహం నింపేటువంటి అంశాలు కనపడతలేదు. మరోవైపు ఏంటంటే ఇటు రష్యా ఉక్రెయిన్ వారు ముగుస్తుంది, శాంతి చర్చలు జరుగుతాయి అనుకుంటే అది కూడా నీరుగారిపోయింది. ఎప్పటికప్పుడు అమెరికా అధ్యక్షుడి యొక్క ప్రకటనల ప్రకారంగా చూస్తే ఈ వారం పోతున్నారు, ఆ వారం పోతున్నారని ఆయన చెప్తున్నారు, కానీ ఆయన మాటను ఎవరు కూడా లెక్క పెడుతున్నటువంటి దేవుడిని కనపడతలేదు. ఇక్కడ ఇద్దరు కూడా చాలా అగ్రెసివ్గా వారిలో ముందంజ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మ్యాక్రో ఫ్యాక్టర్స్ని చూస్తున్నప్పుడు మనకు చాలా అననుకూలంగా ప్రతికూలంగానే ఉన్నాయని చెప్పొచ్చు. అదే కాకుండా మనకి ఇన్ఫ్లేషన్ కూడా ప్రస్తుతానికి కొంచెం తగ్గుముఖం పట్టినట్టు అనిపించినప్పటికీ ఓవరాల్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ మరీ అంత అనుకూలంగా లేవు కాబట్టి మార్కెట్లో ఎక్కువ రైజ్ అనేటువంటి షార్ట్ టర్మ్లో ఉండకపోవచ్చు. రైట్ సార్, మూర్తి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. మూర్తి గారు నమస్కారం. నేను అదానీ విల్మార్ 3,300 షేర్స్ 500 తీసుకున్నానండి లాంగ్ బ్యాక్. సో వాట్ కెన్ బి ద ఫ్యూచర్ అనే దాని గురించి ఫోన్ చేశాను సార్. ఓకే. వెరీ అన్ఫార్చునేట్లీ అదానీ గ్రూప్లో అన్నిటికన్నా అండర్ పర్ఫార్మింగ్ స్టాకే అదానీ విల్మార్ అండి. ఇప్పుడు వీళ్ళు కూడా మేనేజ్మెంట్ కూడా కొంత షేర్ డైల్యూషన్ చేయటం జరిగింది అప్పట్లో. తర్వాత కూడా మీరు కొన్న ప్రైస్ కూడా ఇప్పట్లో రావడం కూడా కష్టమే అవ్వచ్చు అండి. ఏ కాస్త అప్రిషియేషన్ వస్తే లాస్ మినిమైజ్ చేసుకుంటూ దాని నుంచి బయటకు వచ్చి వేరే కంపెనీల వైపు చూడటం మంచిదండి. రైట్ సార్, చాలా కామెంట్స్ కూడా ఉన్నాయి. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, రైమండ్స్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా? 1020 ఉంది సార్ ప్రజెంట్. ఓకే, రైమండ్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా బై చేయొచ్చండి. రైట్. అట్లాగే రాజేశ్వరరావు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి కాలర్. రాజేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం అండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి.
నా దగ్గర ఇది మైథాన్ ఎల్ఐఎస్ లిమిటెడ్ అని చెప్పి ఒక 1000 షేర్లు ఉన్నాయండి. 10 నుంచి హోల్డ్ చేస్తాను అనమాట. 220 రూపాయలు కొన్నాను. అది కొనసాగించేదా లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? ఏ కంపెనీ? ఒక్కసారి మైదానా ఏంటండి? కరెక్ట్, మైథాన్ ఎల్ఐఎస్ అని MAITH. మైథాన్, మైథాన్ ఎల్ఐఎస్. రైట్. ప్రజెంట్ 1130లో ఉంది. మీరు ఇప్పుడు కరెంట్ రేట్లో ప్రాఫిట్ తీసుకోండి ఒకసారి. మళ్ళీ మార్కెట్ ఏదైనా స్ట్రాంగ్ కరెక్షన్ ఉన్నప్పుడు ఫర్దర్ ఎంట్రీ అయ్యే అవకాశాన్ని పరిశీలించవచ్చు. సో ఈ ప్రైస్లో కరెంట్ అయితే ప్రాఫిట్ తీసుకోవటమే మంచి నిర్ణయం అవుతుందండి. రైట్ సార్. శర్మ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. శర్మ గారు నమస్కారం. నమస్తే సార్. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. 2 స్టాక్స్ సార్. ఎలిస్ లైఫ్ సైన్సెస్ ఒకటి, ఏదండి? లారస్ ల్యాబ్స్. ఈ 2 ఇప్పుడు తీసుకోవచ్చా? ఒక్కసారి మొదటి చెప్పండి. లారస్ ల్యాబ్స్ ఒకటి, ఎరిస్ లైఫ్ సైన్సెస్. ఆర్ఎస్ ల్యాబ్ సెకండ్ ERIS ఎరిస్ లైఫ్ సైన్సెస్. రెండోది లారస్ ల్యాబ్స్. లారస్ ల్యాబ్స్ వచ్చేసి కరెంట్ రేట్లో కూడా ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయండి మీరు. లారస్ ల్యాబ్స్ ఏంటంటే బాగా డౌన్ఫాల్ అయిన టైంలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కొంత ప్రయోజనం వచ్చింది. ఇది ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకునే టైం వచ్చింది వాళ్ళకి. కానీ మీరు ఫ్రెష్ బయింగ్ చేయాలనుకుంటే లారస్ ల్యాబ్ కరెంట్ రేట్లో అయితే మాత్రం అడ్వైజబుల్ కాదండి. రైట్ సార్. అరీస్ అగ్రో అని ఉంది సార్, 350 ఉంది ప్రెసెంట్. హరీస్ అగ్రోనమీ కూడా ఇప్పుడు కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయటం మంచిదండి. రైట్. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి సార్ అంతర్జాతీయ మార్కెట్లు? ఇందాక మీరు చెప్తున్నట్టుగా ట్రంప్ వ్యాఖ్యలను ఎవరు కూడా నమ్మట్లేదు. సో అక్కడ మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయి, మన మార్కెట్ పైన ఎట్లాంటి ప్రభావం ఉంది? అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ లోగా ఏంటంటే అండి డౌ జోన్స్ కానీ తర్వాత నాస్టాక్ కానీ అంటే కొంచెం స్టేబుల్ గానే ఉన్నాయి ప్రస్తుతానికి. కానీ మనకి మెయిన్ ప్రాబ్లం అక్కడే మనం గమనించాల్సింది ఏంటంటే ఎలాన్ మాస్క్ కి ట్రంప్ కి మధ్య వచ్చినటువంటి విభేదాలు. ఇటీవల ఎలాన్ మాస్కే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అమెరికా రానున్న రోజుల్లో దివాళా అంచులో ఉందని కూడా అన్నారు. ఎలక్షన్ ముందు వరకు కూడా పూర్తిగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ గా మాట్లాడినటువంటి ఎలాన్ మస్క్ గారు కూడా ఇప్పుడు కంప్లీట్ అగెనెస్ట్ అయిపోవటం, అలాగే అక్కడ ఇంటర్నల్ గా కూడా వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు వాళ్ళకుంటాం. ప్రపంచంలో చాలా దేశాలతో విభేదాల కారణంగా ఓవరాల్ గా అమెరికన్ ఎకానమీనే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీని యొక్క ఎఫెక్ట్ కొద్ది గొప్ప మన డెవలపింగ్ నేషన్స్ అన్నిటి మీద కూడా ఉండే అవకాశం ఉంది. ఇండియా కూడా ఎక్సెప్షన్ ఏం కాదు. సో రానున్న రోజుల్లో కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కో తప్పదండి. కాకపోతే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి కంపెనీలను చూజ్ చేసుకుని వాటిలో స్లోగా ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తూ వెళ్తే ప్రయోజనం ఉండొచ్చు. రైట్ సార్. చెన్నై నుంచి ఉన్నారు కాలర్ శర్మ గారు. శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. ఓకే, నేను అడగదలుచుకుంది ఎలక్ట్రా గురించి అండి. ఎలక్ట్రా ఎలక్ట్రాకిను మహారాష్ట్ర గవర్నమెంట్ ఆర్డర్ క్యాన్సిలేషన్ ఆర్డర్ రివైవల్ ఇవన్నీ అయిపోయినాయి. పాపం చాలా డిగ్నిఫైడ్ గా ఎలక్ట్రా వాళ్ళు మాత్రం ఏం మాట్లాడలేదు. బాగుంది. ఇదంతా అయిపోయిన తర్వాత వాట్ ఇస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్? ఇమీడియట్ గా ఏమన్నా డెవలప్మెంట్ ఉంటుందంటారా లేకపోతే లాంగ్ టర్మ్ సస్టైన్ అవుతుందా? అయితే అండి కంపెనీ ఎదుర్కొనేటువంటి ఛాలెంజెస్ ఒక ఆస్పెక్ట్, మ్యాక్రో లెవెల్లో సెక్టార్కి మంచి భవిష్యత్తు ఉన్నప్పటికి కూడా ఎలక్ట్రో గ్రైన్ టెక్ వచ్చేసరికి కరెంట్ చాలా రకాల ఛాలెంజెస్ ఎదుర్కొంది. ఇమీడియట్గా దాని నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు షేర్ ప్రైస్లో అనూహ్యమైనటువంటి పెరుగుదలను అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ బట్ ఏ మదుపుదారైనా సరే దీనిలో ఉండాలనుకుంటే 3 to 5 years కనుక హోల్డింగ్ ఆలోచన ఉంటేనే ఉండటం బెటర్ అండి. లేకపోతే ఆన్ రైజ్లో బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. మార్కెట్లు అయితే లాభాల్లో ముందుకెళ్తా ఉన్నాయి, స్వల్ప లాభాలతో. సో మనతో పాటు డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి ఉదయశంకర్ కాలర్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఉదయశంకర్ గారు నమస్కారం. నమస్తే సార్. రైట్. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్ నమస్తే జీవి రావు గారు. నమస్తే అండి. సార్ అవంతి ఫీడ్స్ అండ్ కోల్ ఇండియా కరెంట్ మార్కెట్ ప్రైస్ లో తీసుకోవచ్చా సార్? ఒకటి అండి, కోల్ ఇండియా తప్పకుండా తీసుకోవచ్చండి కరెంట్ రేట్లో. నిజానికి 414 దాకా వెళ్ళి రీసెంట్గా ఈరోజు 392.93లో ట్రేడ్ అవుతుంది. కోల్ ఇండియా ఇక్కడి నుంచి కూడా షార్ట్ టర్మ్లోనూ మీకు మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. ఎక్సలెంట్ డివిడెండ్ ఈల్డ్ కంపెనీ. డివిడెండ్ ఈల్డ్ కూడా బ్యాంకు డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ రేట్లతో సమానంగా డివిడెంట్ అందిస్తుంది. క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా అవకాశం ఉందండి. కాబట్టి కోల్ ఇండియా అయితే మాత్రం తప్పకుండా మీరు కరెంట్ రేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అవంతి సీడ్స్ వచ్చేసరికి ఇక్కడి నుంచి
కొంత తగ్గినప్పుడు మాత్రమే ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. రైట్, చాలా కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. తర్వాత సుధాకర్ గారు అడుగుతున్నారు, ఎక్సికాన్ అండ్ మార్ఫిన్ ల్యాబ్స్ లాస్ట్ లో ఉన్న ఏం చేయమంటారని అడుగుతున్నారు. ప్రజెంట్ ఇవి రెండు కూడా మీరు ఏ కాస్త ప్రైస్ అప్రిసియేషన్ వచ్చినా బయటకు వచ్చే ప్రయత్నమే చేయండి. రైట్, అట్లాగే మోహన్ గారు ఉన్నారు సార్ కాలర్. మోహన్ గారు నమస్కారం. రెండు క్వశ్చన్స్ అండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ రేట్లో అమ్ముకోవచ్చా? రెండోది RHEFL ఈ రేట్లో కొనుక్కోవచ్చా? రెండోది ఒకసారి RHEFL రిలయన్స్ ఫైనాన్స్, RHFL రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ ఫైనాన్స్ హౌసింగ్ లిమిటెడ్ సార్. Okay. RHEFL. ముందుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ విషయానికి వచ్చినప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్కి చాలా మంచి గ్రోత్ అవకాశాలు ఉన్నటువంటి కంపెనీ. కరెంట్ ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 1400 రూపాయల్లో కుడేడంగా ట్రేడ్ అవుతుంది. ఈ రేట్లో అమ్మొద్దండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అమ్మి వేరే కంపెనీలోకి ఎంటర్ కావటం అంత అడ్వైజబుల్ ఏం కాదు. మీరు రిలయన్స్ ఇండస్ట్రీస్లోనే స్టే ఇన్వెస్టెడ్ అని చెప్తాను. కనీసం ఒక 1 year టైం హోల్డ్ చేసినా కూడా దీనిలో మంచి ప్రయోజనం ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకని రిలయన్స్ ఇండస్ట్రీస్ని అమ్మి ఇంకో వేరే కంపెనీలోకి వెళ్ళేటువంటి ఆలోచన విరమించుకోండి. అంటే RHFL ప్రజెంట్ 5.88 ఉంది సార్, చాలా తక్కువ. అది దానిలోకి ఇప్పుడు ఎంటర్ అవటం కూడా అడ్వైజబుల్ కానే కాదు. రైట్ సార్. సతీష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్కారం. నమస్తే గారు. నమస్తే సతీష్ గారు, చెప్పండి. సార్ నా దగ్గర డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఒకటి, CDSL ఒకటి ఉన్నాయి. ఓకే, కొంచెం ప్రాఫిట్ ఇంకా కొన్ని యాడ్ చేసుకోమంటారు లాంగ్ టర్మ్ కోసము ఈ ప్రైస్ లో? డాక్టర్ రెడ్డిస్ కరెంట్ రేట్లో తప్పకుండా యాడ్ చేయండి మీరు, ఎందుకంటే రీజనబుల్ వాల్యుయేషన్లో ఉంది ఇప్పుడు కూడా. CDSL విషయానికి వస్తే కరెంట్ రేట్లో యాడ్ చేయొద్దండి. ఏదైనా తగ్గినప్పుడు, అంటే ఇప్పుడు CDSL ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఏదైనా బాగా తగ్గిందనుకోండి మార్కెట్ ఏదో ఒక రీజన్ తోటి తగ్గినప్పుడు ఫర్దర్గా యాడ్ చేసే ప్రయత్నం చేయండి CDSL. డాక్టర్ రెడ్డిస్ మాత్రం కరెంట్ రేట్లోనే మీరు యాడ్ చేయొచ్చు. సార్ కొన్ని కామెంట్స్ ఉన్నాయి. మ్యాస్గాన్ టాక్ 3509 లో హోల్డ్ చేస్తున్నారంట. సో యావరేజ్ చేయమంటారా లేదంటే షార్ట్ టర్మ్ కోసం ఏంటి అని అడుగుతున్నారు సమీక్ష గారు. షార్ట్ టర్మ్ కోసం మీరు ఫర్దర్గా యావరేజ్ చేయాల్సిన అవసరం లేదు. మజ్గాన్ డాక్ ఉన్న రేటు ఉన్న షేర్ల వరకు మాత్రం మీరు హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్కి చాలా మంచి ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉందండి. తర్వాత న్యూస్ అండ్ సాఫ్ట్ ప్రజెంట్ కొనొచ్చా చంద్రశేఖర్ గారు అడుగుతున్నారు సార్. న్యూస్ అండ్ సాఫ్ట్ కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ అడ్వైజబుల్ కాదండి. ఏదైనా మార్కెట్లో స్టీప్ కరెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే దానిలో ఫ్రెష్ బయింగ్ గురించి మీరు పరిశీలించండి. సార్ అట్లాగే రానున్న రోజుల్లో ఈ BSE 30లో నుంచి ఇండస్ ఇండ్ బ్యాంక్ ను తప్పించి తర్వాత ట్రెంట్ షేర్లను కూడా పూర్తిగా దీనికి సంబంధించి కూడా చేయబోతున్నారు కదా. సో ఏంటి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎట్లా చేస్తారు? అంటే ఎప్పుడైతే BSE సెన్సెక్స్ లోంచి ఒక కంపెనీ వైదొలుగుతుంది అంటే దానికి ఇప్పుడు ఉదాహరణ ముఖ్యంగా ఇండస్ ఇండ్ బ్యాంక్ విషయానికి వస్తే ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొంటూ వచ్చింది ఇండస్ ఇండ్ బ్యాంక్. సో వీటన్నిటి వల్ల కారణం కానివ్వండి, మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గటం వల్ల కానివ్వండి, ఇండస్ ఇండ్ బ్యాంక్ని మన BSE సెన్సెక్స్ 30లోంచి తీసేసి అలా 2 కంపెనీలు తీసేస్తున్నారు. దానిలో తీసేస్తున్న కంపెనీలో ఒక కంపెనీ ఇండస్ ఇండ్ బ్యాంకు, దాని ప్లేస్లో ఇప్పుడు టెంట్ వచ్చేసి BSE సెన్సెక్స్ 30లో ఇంక్లూడ్ చేయబోతున్నారు. అంటే ఇది టెంట్కి చాలా పాజిటివ్ అనమాట. సో ఎవరైతే షేర్ హోల్డర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచనలో ఉంటారో ట్రెంట్లో ఎంటర్ అవటం మంచిదండి. ఒకవేళ ఇండస్ ఇండ్ బ్యాంక్లో ఇప్పటికే పొజిషన్లు ఉంటే ఎగ్జిట్ అయ్యి ఆ స్థానంలో మనం కూడా టెంట్లోకి ఎంటర్ అయితే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. రైట్ సార్. నరేష్ గారు ఉన్నారు కాలర్. నరేష్ గారు నమస్కారం. సార్ మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. ఈ జొమాటో గురించి ఎటర్నల్ ప్రైవేట్ లిమిటెడ్ అది హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్? డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చండి. ఎటర్నల్ లాంగ్ టర్మ్ కి చాలా మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ కూడా ఆల్మోస్ట్ అన్ని బ్రోకరేజెస్ కూడా యునానిమస్ గా దానికి ఓటేస్తున్నారు. ఎటర్నల్ కమింగ్ 2 to 3 years లో మంచి పర్ఫార్మింగ్ స్టాక్ అయ్యే అవకాశం ఉందండి. హోల్డ్ చేయండి సార్. అట్లాగే మీరు ప్రతిసారి ఇవన్నిటితో పాటు ఈ బంగారం గురించి కూడా మొదటి నుంచి కూడా మీరు చెప్తా ఉంటారు. సో దాదాపుగా ఇప్పుడు 1,00,000కు తగ్గినట్టు తగ్గి మళ్ళీ 1,00,000 వరకు వచ్చేసింది. సో రానున్న 1-2 నెలల్లో మళ్ళీ గోల్డ్ తగ్గొచ్చు అనే అంచనాలు మాటలు కూడా బయట వినిపిస్తా ఉన్నాయి. ఎంతవరకు కరెక్ట్? ప్రజెంట్ ఏం చేయాలి ఇన్వెస్టర్స్? అయితేనండి రానున్న 2-3 నెలల్లో కొద్దిగా బంగారంలో కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉందంటాం అయితే అబద్ధమేం కాదు. పాసిబిలిటీ ఉందండి కొంచెం కరెక్షన్కి. అంటే ఆ కరెక్షన్ ఏమి అనూహ్యమైన కరెక్షన్ కాకపోవచ్చు.
ఇప్పుడు ₹1,00,000 అంటే బంగారం ధరలు 95,000కి రావచ్చు. అంతేగాని విపరీతంగా ఫాలో అవుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ మిడ్ అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే ఇన్వెస్టర్స్ బంగారంలో ఇప్పటికే ఉన్న పెట్టుబడుల్ని ఎగ్జిట్ కావద్దు. తగ్గిన ప్రతిసారి కూడా కొంత కొనవచ్చు. అలాగే అసలు రేట్స్తో సంబంధం లేకుండా, టైమింగ్స్తో సంబంధం లేకుండా ప్రతి నెల కొద్ది మొత్తాన్ని కనుక గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ని క్రమం తప్పకుండా కనుక కంటిన్యూ చేస్తే ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్లో చాలా ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉందండి. రైట్ సార్. సత్యం గారు ఉన్నారు వరంగల్ నుంచి. సత్యం గారు నమస్కారం. సత్యం గారు సార్, మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. సార్ ఈ జీ ఎంటర్టైన్మెంట్ టాటా స్టీల్ సార్, ఏంటి సార్ ఫ్యూచర్ ఏంటి సార్? జీ ఎంటర్టైన్మెంట్ ఒకవేళ ఇప్పటికే మీకు ఉంటే ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయండి. టాటా స్టీల్ అయితే మాత్రం లాంగ్ టర్మ్లో డెఫినెట్గా మంచి ఫ్యూచరే ఉందండి. ఇటీవల ఈ టారిఫ్ బ్యాన్ కావడం వల్ల స్టీల్ సెక్టార్లో ఉన్న షేర్లన్నీ కూడా కొంత ఫాలో అవటం చూసాము. దీన్ని బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోండి. రానున్న 2-3 సంవత్సరాల కాలంలో టాటా స్టీల్ చాలా మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉందండి. రైట్ సార్. రామాంజనేయులు గారు అడుగుతున్నారు, ఈ ఏదైతే బజాజ్ ఆటో ఈ ప్రైస్కి తీసుకోవాలనుకుంటున్నాను ప్రజెంట్, ఏంటి పొజిషన్? డెఫినెట్గా తీసుకోవచ్చండి. ఏంటంటే బజాజ్ ఆటో లాంగ్ టర్మ్లో అంటే 2 to 3 years హోల్డింగ్ ఆలోచన అనుకుంటే చాలా మంచి రిటర్న్ ఇచ్చేయంటే అవకాశం ఉందండి. కరెంట్ రేట్లో డెఫినెట్గా బై చేయొచ్చండి. తర్వాత HAL ప్రజెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా ఫర్ షార్ట్ టర్మ్ కోసం? షార్ట్ టర్మ్ కోసం అయితే మాత్రం రికమెండ్ చేయరండి. ఎందుకంటే షార్ట్ టర్మ్లో మీరు ఆలోచిస్తే 3,500 స్థాయి నుంచి 3,500 నుంచి 5,000 రూపాయలకి వెళ్ళింది. అంటే నియర్లీ 50% రిటర్న్ ఇప్పటికే చూస్తారు. ఇక్కడి నుంచి ఎక్కువ ఫలితం ఉండకపోవచ్చు అండి షార్ట్ టర్మ్లో. లాంగ్ టర్మ్ ఆలోచన ఉంటే మాత్రమే కొనండి HAL. రైట్. తర్వాత ఈ ఏదైతే డిఫెన్స్ కి సంబంధించిన ఎట్లా ఉన్నాయి సార్? ఎందుకంటే మొన్న వార్ తర్వాత కూడా చాలా దేశాలు కూడా భారత్ వైపు చూస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం ప్రయోగించినటువంటి ఏవైతే ఉన్నాయో మిసైల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ తయారైనటువంటి వాటికి డిమాండ్ బాగా పెరిగినట్టు అనిపిస్తుంది. ఎట్లా ఉంది సార్? అదంతా కరెక్ట్ గారండి. ఇక్కడ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ఈ డిఫెన్స్ సెక్టార్లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా ఇప్పటికే more than 50% రిటర్న్ ఫ్రమ్ దేర్ లోస్ వచ్చేసాయి. అంటే మన వార్ స్టార్ట్ అవ్వక ముందు ఇప్పుడు ఉదాహరణకి BEL షేర్ తీసుకుంటే 250 ఉండేది, ఇప్పుడు 380 అయింది. అంటే మనకి రిటర్న్ more than 50% వచ్చేసింది. ఓకే. అలాగే HAL 3,500 నుంచి 5,000 దాటింది. BDL 1,000 రూపాయలు ఉండే షేర్ 2,000 రూపాయలు అయిపోయింది. ఇట్లా అన్ని కూడా మనకి రానున్నటువంటి 2 సంవత్సరాల రిటర్న్స్ కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఎక్స్ట్రీమ్ హై ప్రైసెస్ వచ్చేసాయి. కాబట్టి ఈ రేట్లో ఫ్రెష్ బయింగ్ అడ్వైజబుల్ కాదు. డిఫెన్స్ సెక్టార్లో ఉన్న స్టాక్స్లో కనీసం ఒక 20-25% కరెక్షన్ వస్తే ఆ టైంలో మళ్ళీ ఫ్రెష్ బయింగ్ని పరిశీలించడం మంచిదండి. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ జీవి రావు గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ABN బిజినెస్ న్యూస్.